వరంగల్లో ఈ నెల 6వ తేదీన బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు హంటర్ రోడ్లోని గ్రీన్వుడ్ స్కూల్ వెనుక గ్రౌండ్లో సదస్సు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 10,000 మంది రైతులతో సదస్సు నిర్వహిస్తున్నట్టుగా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తెలియజేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ పేరుతో దగా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 6వ తారీఖున ఓరుగల్ లాంటి ఓరుగల్లులో ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతుల ఓట్లు దండుకోవాలని, రైతు కూలీల ఓట్లు దండుకోవాలని, కౌలు రైతుల ఓట్లు దండుకోవాలని చెప్పి అనేక అమలు కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ వారి దిగిపోయే కాంగ్రెస్ కాలం దిగిపోయే దశకు చేరుకున్నప్పటికి కూడా 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఏదొక్కటి కూడా చేయలేదు. అందుకే ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా తెలంగాణను సాధించినటువంటి ఒక పార్టీగా త్యాగాల పునాదిపైన స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వారి కోరిక మేరకు మా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఐక్యతతోని మరి ఇదే పోరుగాల నుంచి రైతుల పక్షంగానే ఏర్పాటు చేసుకున్నాం. మరి అనేక మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసం చేసి ఆగం చేసి అన్ని వర్గాల గోసపుచ్చుకుంటున్నారు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో
ప్రతిదాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్నది. అది కూల్చివేతలు కావచ్చు, కాల్చివేతలు కావచ్చు, ఏ వర్గం మీద దాడి జరిగినా ప్రతిపక్షంగా ఎదుర్కొన్నాం. దాంట్లో భాగంగానే మరి మే 6, 2022లో రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలైనాయో రేపు రైతులు 6వ తారీఖు వాళ్ళతోటి చెప్పియాలి అని, రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండాలని, మరి వరంగల్ నుండే అది జరిగింది కాబట్టి వరంగల్ రావాలని మేమందరం ఆహ్వానం మేరకు మరి కేటీ రామారావు గారు రావడం, మరి ఇక్కడ ఉన్న నాయకులు దాన్ని డైవర్షన్ చేసే ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పోటీ సభ పెట్టాలనే ప్లాన్ చేస్తున్నారు. మీరు ఏం పెట్టినా వాస్తవం ఏందో తెలుసు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ కొనుగోలు సెంటర్కి వెళ్ళినా రైతు గోస, రైతు బాధ. ఎక్కడికి వెళ్ళినా మేము ఆరుగాలం కష్టపడ్డాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు సరి అయిన సమయంలో ఎరువులు, విత్తనాలు, పెట్టుబడిగా రైతు బంధు, ఏమన్నా జరిగితే 5 లక్షల బీమా, మరి పండిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని కొన్న మహానుభావుడు కేసీఆర్ అని చెప్తున్నారు. మరి ఈరోజు ఎందుకు కొంటలేరో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రైతులు. వారికి భరోసా ఇస్తున్నాం, వారు అధైర్యపడొద్దు, మేమున్నాం ప్రతిపక్షంగా అని వాళ్ళకు భరోసా ఇచ్చుకుంటూ మేము కల్లాల కాడికి, మిల్లుల కాడికి తిరుగుతున్న పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. మరి అదే విధంగా 6వ తారీఖు కేటీ రామారావు గారు వచ్చే ఈ సదస్సుకు మరి గ్రామాల వారీగా పెద్ద ఎత్తున మేము మినిమంతో ఒక సదస్సు పెడదామంటే రైతులు స్వచ్ఛందంగా మేము పెద్ద ఎత్తున వస్తాం. మా గ్రామంలో మేము రైతులు పడుతున్న కష్టాన్ని వివరిస్తాం, కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఈ ప్రభుత్వంపై, మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మీరు యుద్ధం ప్రకటించాలి, మేము మా రైతుల్ని ఆదుకోవాలని వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. దాంట్లో భాగంగానే రేపు ఉదయం 8 గంటలకు మరి ఏనుమామ్ల మార్కెట్లో మరి అనేక మంది రైతులు ధాన్యం పోసి విలవిలలాడుతున్నారు. ఆ రైతు పరామర్శ కూడా ఈరోజు మళ్ళీ ఉమ్మడి జిల్లా మరి పెద్దలందరం కూడా మరి బీఆర్ఎస్ శ్రేణులు అందరం కూడా ఏనుమామ్ల మార్కెట్కు తరలుతున్నాం. దయచేసి మా పత్రికా మిత్రులు కూడా అందరూ కూడా మీరు రేపు రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అన్ని వర్గాలను మోసం చేశారు. ఇలా రైతు డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, యువ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, ఇక ఏ డిక్లరేషన్ ఏది పడితే అది డిక్లరేషన్ చేసి వాళ్ళకు మాయ మాటలు చెప్పి వాళ్ళని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినాక మొండి చేయి చూపెట్టి భస్మాస్తం వాళ్ళ నెత్తిన పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని ఆగం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజల పక్షాన తెలంగాణ తెచ్చిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని చెప్పడానికి అనేక కార్యక్రమాలు చేసినాం. రేపు రైతు సదస్సుతోటి కూడా ఒక భరోసా ఇవ్వబోతున్నామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి, ఈ సదస్సుకు మా రైతన్నలు స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ. ఈరోజు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి కనబడతా ఉన్నది. 2.5 సంవత్సరాలు పూర్తి చేసి అధికార పార్టీలో మరి ఇప్పటికీ ప్రతిపక్షాన్ని చూస్తేనే గుబులు. కేసీఆర్ గారు గుహలో నుండి పులి బయటకు వస్తుంది, గుంట నక్కలన్నీ కూడా తడబడుతున్నాయి, ఏం చేయాలో తోచట్లేదు. మొన్న జగిత్యాల్లో మీటింగ్ అయితే మరి కాళేశ్వరంలో పోటీ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేటీ రామారావు గారు వరంగల్కు వచ్చి రైతుల ప్రతినిధుల సభలో రైతులు ఎదుర్కొన్న కష్టాల మీద, అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ మీద మాట్లాడాలనే ఉద్దేశం వస్తుందని తెలిసి ఏం చేయాలో తోయని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గందరగోళంలో పడిపోయిందని చెప్పడానికి ఈరోజు వెనకాడడం లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే రైతులు ధాన్యము మార్కెట్కు తీసుకురావద్దు అని చెప్పేసి బోర్డులు పెడతా ఉన్నారు, గేట్లు మూసేస్తూ ఉన్నారు. గణపురము జనగాం జిల్లాలో 2వ అతిపెద్ద మార్కెట్. అక్కడ స్వయంగా మార్కెట్ చైర్మనే స్టేట్మెంట్ ఇచ్చిన పేపర్లో గేట్లు తాళాలు వేసింది. ఎందుకంటే
లోపట మొత్తం కూడా ధాన్యంతో మొక్కజొన్నలతోటి నిండిపోయింది. జఫర్గఢ్లో దాదాపు 960 మంది రైతులు కుప్పలు పోసుకుంటే 3 రైతులై మాత్రమే ఇప్పటివరకు మొక్కలు ఎత్తిన పరిస్థితి. ఇంకా వరి ధాన్యం అయితే ఇప్పటివరకు ఇంకా కొనలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, ప్రభుత్వమే కొంటామని హామీ ఇచ్చింది. బోనసు అన్ని పంటలకు ఇస్తానని చెప్పి ఆఖరికి సన్నాలని చెప్పి వాటికి కూడా ఇయ్యని పరిస్థితి, యూరియా దొరకని పరిస్థితి. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా తగుదునమ్మా అని చెప్పేసి మరి రైతు